హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ స్లీవ్ డిజైన్ కోసం ఇలా 2 ఫోల్డ్స్ లో ఉన్న లైనింగ్ క్లాత్ ని తీసుకున్నానండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నా. ఇటువైపు కూడా 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చి 6 ఇంచెస్, ఖర్చు 1 ఇంచ్, మొత్తం 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ డాట్స్ ని కలుపుతూ ఓ బాక్స్ షేప్ లో లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ అండి. ఈ బాక్స్ దగ్గర నుంచి 6 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసామని అక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గరికి డౌన్ తీసుకోవాలి. ఈ డౌన్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బాక్స్ లైన్ దగ్గర నుంచి 6.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఖర్చు 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ క్లాత్ సరిపోలేదండి, నేను తర్వాత జాయింట్ వేసుకుంటాను. ఇలా పైనుంచి 6.5 దగ్గరికి ఇలా కరువు డ్రా చేయాలి. పైన 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇలా వీడియోలో చూపిన విధంగా కరువు డ్రా చేసుకోవాలి. ఈ చివరి మార్కులను కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు జాయింట్ చేసుకుంటానండి నేను. ఇక్కడ బాక్స్ షేప్ దగ్గర నుంచి 2.5 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మొత్తం క్లాత్ ని డ్రా చేసిన దానిపైన కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఇంచెస్ ఇలా కట్ మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడ మనకు ఖర్చుకి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇలా క్లాత్ ని తీసుకొని జాయిన్ చేసుకుంటున్నా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కట్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని పైన కూడా 2 ఇంచెస్ ఖర్చు దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. లైనింగ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన వేసుకోవాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున లైనింగ్ క్లాత్ ని వేసుకొని అంచున 1/2 ఇంచు దూరంలో ఇలా కుట్టుకోవాలి. నాకైతే ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా సరిపోలేదండి, కొద్దిగా జాయింట్ పడింది. జాయింట్ వేసుకున్నా, అది స్కిప్ చేశాను, వీడియో లెంత్ అవుతుందండి. ఇలా జాయింట్ చేసుకుని చివరన 1/2 ఇంచు దూరంలో కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టి వేసుకున్న తర్వాత లైనింగ్ ఇలా తిప్పి పైన ఒక కుట్టి వేయాలి. ఇలా కుట్టి వేసాక లైనింగ్ మొత్తం వెనక వైపు తిరగదిప్పుకొని దానిపైన ఒక కుట్టి వేసుకుంటే స్టిఫ్ గా నీట్ గా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ చుట్టూ కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ తీసివేసాక ఇలా ఫోల్డింగ్ వేసుకొని మధ్యలో సెంటర్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి. ఇలా పైన కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ ని మార్క్ చేసుకున్న తర్వాత సెంటర్ న ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసిన లైన్ మీద ఒక కుట్టి వేసుకోవాలి. టూ అండ్ హాఫ్ దగ్గర ముందు కట్స్ పెట్టుకున్నాం కదండి, ఆడ ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసేసరికి కనిపించట్లేదు. ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకొని అక్కడ నుంచి చిన్నగా ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. మన దగ్గర ఉన్న పిన్నుతో ఇలా చిన్న ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. వీడియో మొత్తం చూసాక మీకు యూజ్ అనిపిస్తే, అర్థమైంది అనిపిస్తే లైక్ చేయండి. ఒక లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.
బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టుకున్నాక హార్మోల్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. మనకి కావాల్సింది 9 ఇంచెస్. ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూసుకొని ఎగస్ట్రా ఉంటే ఫ్రిల్స్ వేసి కుట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ వచ్చింది కాబట్టి మనకి 9 ఇంచెస్ కావాలి కాబట్టి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ చివర ఆ చివర కుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా ఈ చివరన చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు ఎంత ఉందో చూసుకున్నామండి. ఇప్పుడు నాకైతే 9 ఇంచెస్ వచ్చింది. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ విడిచిపెట్టి అక్కడ నుంచి నేనైతే లేస్ పెట్టుకొని పైన ఒక కుట్టు వేసుకుంటున్నానండి. కావాలంటే మరి చివరి నుంచి అయినా లేస్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇలా 2 ఇంచెస్ వరకు 2 ఇంచెస్ ఖర్చు వరకు లేస్ని పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం సెంటర్ లో ముందుగానే కుట్టుకున్నాం కదా, అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు కనిపించడం కోసం నేను మార్క్ చేస్తున్నానండి. నాకైతే కుట్టు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఈ చివరి వరకు ఇలానే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ వేసుకొని ముందుగానే మనం దీనికోసం స్టోన్స్ తీసుకున్నానండి. ఆ స్టోన్స్ ని పెట్టి గమ్ముతో అతికించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టోన్స్ అతికిస్తే ఎంత బ్యూటిఫుల్ అయిన స్లీవ్ డిజైన్ రెడీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. Thank you for watching this video.